ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ముందు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్లోని 342(1) ప్రకారం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలో చేర్చిన లంబాడీలకు ఆ హోదాను రద్దు చేయాలని కోరారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన అసలైన రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలకు ధర్నాపైన స్పందించిన ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే 8 డిమాండ్లతోటి మేము కోరుకున్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్య లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. గతం నుంచి 6-7 సంవత్సరాల నుంచి మేము పోరాడినప్పటికీ కూడా గత ప్రభుత్వం అన్యాయం చేసింది, న్యాయం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తారని మేము ఈరోజు ధర్నా కూర్చోవడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో స్పెషల్ డిఎస్సి 2012 నుంచి ఈ రోజు వరకు ఏజెన్సీ డిఎస్సి లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు సతమతమవుతున్నారు, బానిస అవుతున్నారు. మద్యాన్ని కానీ గంజాయి కానీ ప్రాణాలు పోతున్నాయి, బండి యాక్సిడెంట్లు అయ్యి. ఇంత చదివి కూడా మేము ఏం చేయాలో వాళ్ళకట్టు చేనులో పని రాదు, ఇది చేద్దామంటే ఏం లేదు. కాబట్టి అలాంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరుతున్నాం. 4 ఐటీడీల ముందు ధర్నా చేపట్టడం జరుగుతుంది. మనం ఈరోజు ఉట్నూరు ఐటీడీ కార్యాలయం, అదేవిధంగా మన్ననూరు, ఏటూరు నాగారం, భద్రాచలం అన్నీ కూడా ఒకే రోజు ధర్నా చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఐటీడీఏ కార్యాలయం ఉట్నూరులో ధర్నా చేపట్టడం జరుగుతున్నది. ప్రధానంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి. జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలి. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో 29 జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టం చేసి అమలు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో 370 జీవోను రద్దు చేయాలి. కొమరం భీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకు వెంటనే ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఐటీడీఏల ద్వారానే ఇవాళ ఏజెన్సీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇట్లా తదితర సమస్యలతోటి ఇవాళ మహాధర్నాన్ని చేపట్టడం జరుగుతుంది.